నడిపించిన నా దేవా దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లిందో నా ప్రాణమర్పించు నీకేమి చెల్లిందో నా ప్రాణమర్పించు ఎడబాయని నీ నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి చెబులో నన్ను నీ స్వాస్థ్యముగా దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన
ఎడబాయని నీ కృపతో నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడయుండి ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజు నిలిపిన విధానం బట్టి నాయన
అయా వందనాలు స్తోత్రములు నాయన. అయా చదువుపోయే వాక్యాన్ని బట్టి నాయన అయా ప్రార్థించుండగా నాయన అయా ఈ ప్రతి ఒక్క నాయన అయా లోతైన మర్మాలను నాయన అయా బైబిల్లో నాయన అయా ప్రతి ఒక్క విషయాలు నాయన అయా మాకు నాయన అయా తేటపరిచి నాయన అయా మీ దాసుల ద్వారా నాయన అయా మాకు నాయన అయా తెలియజేయండి రాజా. వందనాలు స్తోత్రములు నాయన. అయా ప్రతి ఒక్క విషయాన్ని నాయన అయా మేము విని నాయన అయా గ్రహించుకునే వాళ్ళలాగా నాయన అయా మా యొక్క నాయన అయా హృదయాలు నీవు తెరవండి రాజా. వందనాలు స్తోత్రములు నాయన. అవునయ్యా ప్రతి ఒక్క విషయాలను బట్టి నాయన అయా ప్రార్థనే నాయన అయా ప్రతి ఒక్క సమస్యకు నాయన అయా ప్రార్థించుండగా నాయన అయా జవాబు దయచేవాడు కనుక నాయన అయా నిశ్చయంగా నాయన అయా విని నాయన అయా వాక్యాలు నాయన అయా విడిచిపెట్టకుండా నాయన అయా మా యొక్క ఆత్మీయ జీవితంలో నాయన అయా మా కుటుంబాలు నాయన అయా కట్టుకునే విషయంలో నాయన అయా వాటిని భద్రపరుచుకునే నాకు సహాయం దయచేయండి రాజా. వందనాలు స్తోత్రములు నాయన. అయా విని విడిచిపెట్టకుండా నాయన అయా మా యొక్క హృదయాల్లో నాయన అయా భద్రపరుచుకునేలాగా సహాయం దయచేయమని అయా ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వాక్యం నుండి నేను చదువుతాను. మీరు బైబిల్ తీసి చక్కగా ఏకీభవించండి. ఆయన నీ పాదము తొట్టిల్లనియుడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బలను రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివినటువంటి మాటల్లో మనం గమనిస్తున్నటువంటి విషయం ఏమిటంటే నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడేవాడిని గురించి ఈ మాటలు రాయబడతా ఉన్నాయండి. ఎవరి గురించి రాయబడతా ఉన్నాయి? మనల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తుల గురించి. మనల్ని కాపాడగలిగిన వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఎంతోమంది మన కళ్ళ ముందు కనపడుతున్నారు. చూడండి, బయట పోలీసులు చూస్తే కనీసం మరి ఉదయం 10 గంటలు నిత్యావసర వస్తువులు తీసుకున్న తర్వాత ఎవరు బయట కనపడినా ఊరుకోవట్లా. అంటే మన భద్రత, వాళ్ళు ఒక భద్రపరుస్తున్నారు. ప్రజలు కాపాడబడాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకూడదు. వాళ్ళ కుటుంబాల సహితం విడిచిపెట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు 24 గంటలు కూడా మరి ప్రజల భద్రత చేపట్టి ఈ కార్యక్రమంలో కనపడుతూ ఉన్నారు. డాక్టర్లు కూడా వచ్చిన పేషెంట్లు వచ్చినట్లుగా 24 గంటలు కూడా చికిత్స చేసే డాక్టర్లు కూడా ఉన్నారు. ప్రియులారా, గమనించండి, అధికారులు పెద్దవాళ్ళు ఎన్నో భద్రతలు తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు చేసేది, వాళ్ళు కాపాడేది అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ ప్రభు వాక్యాల్లో నుంచి మనకు కొన్ని విలువైన విషయాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఇక్కడ వాక్యాల్లో కొన్ని విషయాలు తెలియపరచబడతా ఉన్నాయి. మనల్ని కాపాడేవాడు కొనకడని, మనల్ని కాపాడే వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఆయన ఏమాత్రం కూడా కొనకక నిద్రపోక ఉండే దేవుడు. నిశ్చయముగా ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడకపోతే ఏం జరుగుతుంది? ఆయన కాపాడేవాడై ఉన్నాడంట. ఆ కాపాడేవాడి గురించి రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన కునికేవాడు కాడు, ఆయన కునికేవాడు కాడు, ఆయన నిద్రపోయేవాడు కాడు. హల్లెలూయా. కునికేవాడు కాడు, నిద్రపోయేవాడు కాడు. ఆయన పగలు కాపాడుతున్నాడంట, రాత్రులు కాపాడుతూనే ఉన్నారంట. మనం ఏ అపాయం రాకుండా మన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడంట. ఇంకా అక్కడ రాయబడుతున్న మాటలు మనం గమనిస్తూ ఉంటే ఆయన మన రాకపోకలలో కూడా ఆయన కాపాడుతూనే ఉంటున్నాడు. మన పాదాలు
జారిపోకుండా, తొలగిపోకుండా మన పాదాలను కూడా ఆయన కాపాడుతున్నట్లుగా కూడా ఈ వాక్యములు చక్కగా ఆ మాటలు గ్రంథస్థం చేయబడుతూ ఉన్నాయి. కాపాడే వారిని గురించి, కాపాడే వ్యక్తుల గురించి రాయబడుతున్న మాటలు. కాపాడే వ్యక్తి ఏం కాపాడుతున్నాడో రాస్తున్నటువంటి విలువైన విషయాలు ఇక్కడ. పాదాలను కాపాడుతున్నాడు, ప్రాణాన్ని కాపాడుతున్నాడు, మన కుడి ప్రక్కన నీడగా ఉంటున్నాడు, నీడగా ఉండి కాపాడుతూనే ఉన్నాడు. పగటి వేళ కాపాడుతున్నాడు, రాత్రి వేళ కాపాడుతూ ఉన్నాడు, మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు, రాకపోకలందు అన్ని విధాలుగా ఆయన మనల్ని కాపాడే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పేరు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 128వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, 127వ అధ్యాయంలో రాయబడుతున్న విషయం ఏంటంటే, అక్కడ యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయు వారి యొక్క ప్రయాసము వ్యర్థమే. పట్టణమును కాపాడకపోతే, పట్టణమును కాపాడకపోతే దానిని కావలి కాయు వాళ్ళ ప్రయాసం అంతా కూడా వ్యర్థమేనని వాక్యంలో చక్కగా రాయబడతాం. యెహోవా పట్టణమును కాపాడే దేవుడు. యెహోవా పట్టణమును కాపాడుతాడు. యెహోవా పట్టణమును కాపాడకపోతే, యెహోవా పట్టణమును కాపాడకుండా, ఒకవేళ యెహోవా కాపాడుకోకుండా ఇంకా వేరే ఎవరైతే కాపాడుకోవాలని ఆలోచన కలుగుతున్నారో, యెహోవా కాకోకుండా కాపాడుతున్న వాళ్ళ ప్రయాసం వ్యర్థమేనంట. కాపాడుతూ ఉన్నవాడు యెహోవా. యెహోవా కాపాడకపోతే, యెహోవా కాపాడకపోతే కాపాడే వాళ్ళ ప్రయాసం వ్యర్థమే. అంటే అర్థం ఏమిటి? మనల్ని మనం కాపాడుకుంటూనే ఉంటున్నాం, భద్రపరుచుకుంటూనే ఉంటున్నాం, జాగ్రత్తలు వహిస్తూనే ఉంటున్నాం. వీటన్నిటికీ ప్రథమమైనది, ప్రాముఖ్యమైనది, ప్రథమ స్థానంలో ఉండవలసింది యెహోవా కాపాడాలి. హల్లెలూయా. యెహోవా మనల్ని మనమే భద్రపరుచుకుంటూ ఆ సహాయం యెహోవాని వేడుకోవాలి. అయ్యా నువ్వు సహాయం చేయండి, మా భద్రత, మా క్షేమం నీ చేతుల్లోనే ఉన్నదయ్యా, మమ్మల్ని కాపాడేవాడివి నీవేనయ్యా అని మన జాగ్రత్త మనకు ఉంటూనే ఉంటుంది. దానికి తగినట్లుగా యేసయ్య సహాయం మనం కోరుకోవాలి. ఇక్కడ 121 మొదటి వాక్యాలు ఏముంటుందంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆమె ఏం సృజించాడంటండి? భూమి ఆకాశములను సృజించినటువంటి వ్యక్తి ఆయన. భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు, భూమిలో ఉన్న సమస్తమును సృష్టించిన వాడు, ఆకాశంలో ఉన్న సమస్తమును సృష్టించినటువంటి వాడు. మరి ఏది ఎక్కడ అమర్చాడో, ఏది ఎలాగా ఆయన పురమాయించి పెడుతూ వచ్చాడో దానిని అదుపు చేసి, సరిచేసి, బాగు చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ఈ భూమిని సృజించింది ఆయనే కాబట్టి. ఆయనకు మాత్రమే తెలుసు ఈ భూమిలో జరుగుతుంది ఏం జరుగుతుందో ఆయనకే తెలుసు, ఎందుకంటే ఇది సృష్టించింది ఆయనే కాబట్టి. ప్రియులారా, ఇల్లు కట్టుకొని ఇంట్లో భర్త, భార్య, పిల్లలు కలిసిమెలిసి జీవించుతున్నప్పుడు ఆ ఇంట్లో ప్రతి బాధ్యతలు, ప్రతి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అని ఆ ఇంట్లో నివసిస్తున్న వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇల్లు నిర్మించుకొని అందుట్లో కాపురం ఉంటున్నారు కాబట్టి. ఏది ఎక్కడ ఉందో, ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇల్లు నిర్మించుకుంది వాళ్ళే కాబట్టి. అదే వాళ్ళు ఇల్లు నిర్మించుకోకపోతే ఏది ఎక్కడ ఉందో, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఎవరింట్లో సంగతులు వాళ్ళకి తెలిసినట్లుగానే ఇది భూమి ఆకాశములు సృజించింది ఒక నరుడు కాదు, ఇది సృజించిన వాడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఆయన ఆకాశమునకు, భూమికి సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనకే తెలుసు.
ఆయన ఆకాశమును భూమిని మాత్రం సృష్టించడమే కాదు, కానీ ఇందులో ఈ రోజున మనం ఈ భూమిలో బ్రతుకుతూ ఉన్నామంటే, ఈ భూమిలో మనమందరం కలిసి జీవిస్తూ ఉన్నామంటే, మనమందరం నిర్మించబడడం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు చేతి పని అయి ఉన్నాము మనము కూడా. అందుకని ఇందులో ప్రతి మనుషుల్లో సమస్తములో జరుగుతున్నది ఆ యేసయ్యకు మాత్రమే తెలుసు. అందుకే నిన్ను కాపాడే వారిని గురించి రాయబడుతుంది ఇక్కడ. ఆయన నీ పాదములను కాపాడుతున్నాడంట, ఆయన పగటి వేళ కాపాడుతున్నాడంట, రాత్రి వేళ కాపాడుతున్నాడంట, నీ ప్రాణమును కాపాడుతున్నాడంట, నీ రాకపోకలలో నీకు కాపుదలగా ఉంటున్నాడంట. ఆయన కాపాడేవాడు కుదికేవాడు కాడు, గంట కొట్టి లేపాల్సిన వ్యక్తి కాడు. ఆయన నిత్యము కంటి మీద కునుకు లేకుండా, కనురెప్ప వేయకుండా ఆయన మనల్ని నిత్యము కాపాడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కనురెప్ప వేస్తే ఈ ప్రపంచమంతా అల్లకొల్లారమైపోతుంది. ఆయన కనురెప్ప కూడా వేయకుండా మనల్ని దివారాత్రులు కూడా కాపాడుతూ ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనే సర్వ సృష్టికర్త కనబడుతున్నాడు. ఆయనే సృష్టికి కారణభూతుడు, ఆరాధనకి యోగ్యుడు, పూజకు అర్హుడు. ఆయన నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా కాపాడకపోతే, ఏమన్నా అక్కడ గమనించుదాం, యెహోవా కాపాడకపోతే కాపాడుకోవాలనుకునే వాళ్ళ ప్రయాసం వ్యర్థమేనండి. యెహోవా కాపాడాలని, యెహోవా కాపాడాలి. ఈ రోజున ఇళ్లలో ఉంటున్నాం, జాగ్రత్త తీసుకోమని చెప్పినట్లుగా, ప్రభుత్వం చెప్పినట్లుగా మనం ఇళ్లలో ఉంటున్నాం. ఖాళీగా ఇళ్లలో తిని సమయాన్ని వృధా చేసుకోకుండా మన ఇళ్లలో మనం ఏం చేయాలో తెలుసా? మనం ఇళ్లలో ఉండటం ఒక భద్రత అయితే, మనం ఇళ్లలో ఉన్నా కూడా కాపాడబడగలిగిన భద్రత మరొకటి ఉంది. ఏమండి, ఇళ్లలో ఉంటే మరి వైరస్ రాదా, ప్రమాదం రాదా, లేకపోతే కాలువాటం మన ఇళ్లలోకి రాదా అంటే ఎక్కడ ఉన్నా కానీ వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే, ఆ దేవుడు మనల్ని కాపాడాలి అంటే ఇళ్లలో ఉన్న మనం నిత్యము కూడా మనం ఆయన కాపుదలను కోరుకున్న వాళ్ళమై ఆయనకు మనం మొదలుపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండగలిగితే ఆయన మనల్ని కాపాడగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దేవుడు ఎవరిని కాపాడుతున్నాడో చక్కగా ఒక మాట రాయబడిందండి క్రొత్త నిబంధన గ్రంథములో. మరి మొన్న మనం చదువుకున్నటువంటి వాక్యంలో అక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, దేవుడు నీతిమంతుల మీద తన కన్నులు నిలిపాడు అని రాయబడింది. నీతిమంతుల మీద ఆయన కన్నులు, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు నిలిపి ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరి మీద నిలిపాడు? ఎవరి కన్నులు? యేసయ్య కన్నులు నీతిమంతుల మీద. ఆయన ప్రార్థించే వాళ్ళ పైన ఆయన చెవులు నిలిపినట్లుగా ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఆ పత్రికల్లో ఆయన చెవులు, ఆయన కన్నులు, ఆయన చెవులు, ఆయన కన్నులు ఎవరి మీద ఉంటున్నాయి అంటే నీతిమంతుల మీద ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు మనల్ని కాపాడడానికి మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. బైబిల్లో నీతిమంతులుగా ఎవరు మార్చబడుతున్నారు? దేని వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము? నీతిమంతులుగా మనం ఉంటే యేసయ్య కన్నులు వాళ్ళ మీద ఉంటాయి. నీతిమంతులుగా మనం ఉంటే యేసయ్య చెవులు వాళ్ళ ప్రార్థనల మీద ఉంటాయి. అయితే దేవుడికి విరోధంగా ఉన్న వాళ్ళకి ఆయన ముఖం కూడా ఆయన త్రిప్పు వేసుకొని ఆయనకి వ్యతిరేకిస్తూ, ఆయనకి వేరుగా ఉంటున్న వాళ్ళకి ఆయన కూడా విరోధిగానే ఉంటా ఉన్నాడు. నా ప్రియులారా, నా మాటలు గమనించండి. ఎవరి మీద ఆయన కన్నులు ఉంటుంది అంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉంటున్నారో వాళ్ళపైన దేవుని యొక్క కన్నులు ఉంటున్నట్లుగా ఆ పత్రికలు మనం గమనిస్తూ ఉంటాం. ఆయన కన్నులు, ఆయన చెవులు నీతిమంతుల మీదే ఉంటున్నాయి. ఆయన కన్నులు, ఆయన చెవులు నీతిమంతుల మీదే ఉంటున్నాయి. మరి నీతిమంతులుగా మనం ఎలా మార్చబడగలుగుతున్నామంటే, బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుతూ ఉంటే
అక్కడ ఏమని ఉందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. హల్లెలూయా. మనం దేని వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నామండి? యేసుక్రీస్తు రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. యేసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. యేసుక్రీస్తు కల్వరి శిలువలో బలి అయినటువంటి దినమే దినము. ఆయన కార్చిన రక్తం మనకి విమోచన క్రయధనం. ఆయన కార్చిన రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఆయన రక్తం వలన మనం పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తం మనల్ని నిత్యత్వంలోనికి చేరుస్తూ ఉన్నది. యేసు రక్తం ద్వారా ఎందరూ కడగబడతారో, కడగబడిన వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు తన నిత్య స్వాస్థ్యంలోనికి తీర్చిదిద్దుతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా మనం కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటాం. అదేంటంటే, వీరు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొనిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకున్న వాళ్ళు. వాళ్ళు ఖర్జూర మట్లు పట్టుకున్నారు. యేసుక్రీస్తుని గాన ప్రతికారాలతో నిత్యము కొనియాడుతూ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు తెలుపు చేయబడినటువంటి వాళ్ళు. అదిగో ఆ యొక్క గొర్రె పిల్ల ఎదుట వాళ్ళు నిలబడినటువంటి వాళ్ళు. నిత్యము ఆయన కీర్తించుచు ఉన్నవాళ్ళు, స్తుతించుచు ఉన్నవాళ్ళు, ఆరాధిస్తూ ఉన్నవాళ్ళు వీరెవరు అని మనం గమనిస్తే, వీళ్ళు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకున్న వాళ్ళు. వాళ్ళ వస్త్రములు గొర్రె పిల్ల రక్తములు తెలుపు చేసుకున్న వాళ్ళు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపిని పరిశుద్ధులుగా మారుస్తుంది. యేసుక్రీస్తు రక్తం ప్రతి మనిషిని నూతన పరుస్తుంది. యేసుక్రీస్తు రక్తం ప్రతి ఒక్క వ్యక్తిని పరిశుద్ధపరిచి తెలుపు చేస్తుంది. యేసు రక్తం ద్వారా తప్ప ఇక మరి దేని వలన కూడా మనం నీతిమంతులుగా మార్చబడలేం. నీతిమంతులుగా మార్చబడలేం. లోకంలో కొన్ని నీతి కార్యక్రమాలు ఉన్నాయండి. లోకంలో ఉన్న నీతి వేరండి, బైబిల్లో చెప్పబడుతున్నటువంటి నీతి వేరు. అందుకే ప్రవక్త చెప్తాడు కదా, మా నీతి క్రియలు మురక గుడ్డ వలె ఉన్నవి. ఏంటంటే మా నీతి క్రియలు అంటే మనిషి కొంత స్వనీతి ఉంటుందండి. స్వనీతి, వ్యక్తిగత నీతి. అది దేవుడి నీతి ఎదుట మురికి గుడ్డలాగా ఉంటున్నాయి, మురికి పేలికల వలె ఉంటున్నాయి. అందుకే మనుషుల యొక్క నీతి వేరు, దేవుని యొక్క నీతి వేరు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల యొక్క నీతి వేరు, దేవుడి యొక్క నీతి వేరు. దేవుని యొక్క నీతి ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా మార్చబడగలుగుతున్నాము. ఆ రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఆ నీతిమంతులుగా మనం తీర్చబడితేనండి యేసయ్య కన్నులు మన మీద ఉంటున్నాయి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసయ్య కన్నులు ఎవరి మీద ఉంటున్నాయి? మన మీద. మన మీద అంటే ఎవరు? యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడుతున్న వాళ్ళపైన ఆయన కన్నులు ఉంటున్నాయి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో రాయబడుతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇదిగో యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును అని రాయబడుతూ ఉన్నాయి. దేని మీద? ఆ దేశము మీద అని రాయబడుతుంది. దేశము అంటే మనుషులు. దేశము అంటే మనుషులకి అపాయం రాకుండా సమస్త మనకి ప్రయోజనకరమైనటువంటి విషయాల్లో ఆయన కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనులు దాని మీద ఉంటున్నాయి. అంటే మన మీద, ఆయన రక్తం చేత కడగబడుతున్నటువంటి వాళ్ళపైన ఆయన కనులు ఉంటున్నాయి. ఏమండి? ఆయన కన్నులు ఎవరి మీద అయితే ఉంటాయో వాళ్ళు కాపాడబడతారు. అందరు చెప్పండి, ఏమవుతారు వాళ్ళు? కాపాడబడతారు. ఆయన కన్నులు ఎవరి మీద అయితే ఉండవో వాళ్ళు కాపాడబడలేరు. ఇప్పుడు మనం కాపాడబడాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి. ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది కనుక ఆయన రక్త ప్రోక్షణలోనికి
ఎందరైతే ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు వస్తారో ఆ రక్త ప్రోక్షణ క్రింద నా దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్, ఆమేన్. నా దేవుని రక్తం మిమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మారుస్తుంది. అప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ప్రియులారా గమనించండి, నీతిమంతులుగా మనము తీర్చిదిద్దబడితే ఏం జరుగుతుందో ఎలా కాపాడబడుతూ ఉన్నామో గమనిద్దాం. నిర్గమకాండంలో, పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో మనం గమనిస్తూ ఉండేటప్పుడు దేవుడు ఇశ్రాయేలును 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులో ఐగుప్తు చేతులకి అప్పగింపబడి వాళ్ళు జీవము కలిగిన దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నారు. ఏమండి, దేవుని యొక్క హృదయాన్ని వాళ్ళు గాయపరిచినందున బహుశా 430 సంవత్సరాలు వాళ్ళకి జవాబు రాలేదండి. ఏమండి, దేవుడిని నమ్ముకున్నామని సంబరపడుతున్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించాలి. మేము నమ్ముకున్నాం, యేసు రక్తంలో కడగబడ్డాం అని ఇష్టం వచ్చినట్లుగా ఉండి, యేసు మందిరానికి వెళ్తాం, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం అనుకోని మరి మందిరంలో ఉన్నంతసేపు, ప్రార్థనలో ఉన్నంతసేపు దేవుడి బిడ్డలాగా ఉండి, బయటికి వెళ్ళిపోయి విచ్చలవిడిగా మీ జీవితాన్ని గడుపుతూ ఉండి మేము దేవుడి బిడ్డలమే అనుకుంటున్నటువంటి వాళ్ళు గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలు మొర 430 సంవత్సరాల వరకు వెళ్ళలేదండి. 430 సంవత్సరాలు వెళ్ళలేదు. వాళ్ళు దేవుడు పెట్టలేగా, మరి వాడు మొర దేవుడు ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు వరకు ఆయన వాళ్ళకి జవాబు ఇవ్వకుండా ఎందుకు ఉన్నట్లు గమనించండి. అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు ఎందుకు వెళ్ళకోకుండా ఆయన ఉన్నారు అంటే, పలుసార్లు వాళ్ళు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ వస్తూ వచ్చారు. దేవుడు వాళ్ళకి 430 సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు మోషేని దర్శించారు. అందరు చెప్పండి, ఎవరిని దర్శించారు? మోషేని దర్శించారు. అయితే నీటి నుండి తీయబడినటువంటి వ్యక్తి రాజగృహంలో ఆయన రాజకుమారుడుగా పెరిగి ఆ ఐగుప్తు నుండి పారిపోయి తన మామ దగ్గర తన మందను కాసుకుంటూ ఉండేటప్పుడు, అరణ్యంలో తన మామ మందను కాసుకుంటూ ఉండేటప్పుడు దేవుడు మోషేని దర్శించాడు. మోషేని దర్శించి, మోషే, నీవు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు వారు దూరముగా విప్పి ఇదిగో ఈ స్థలములను అడుగు పెట్టి ముందుకు రావాలని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. అట్లాగే భయపడుతూ మోషే ఆ స్వరాన్ని వింటూ ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడ్డాడు. పరిశుద్ధ స్థలంలో నిలబడి దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళే స్వరాన్ని, అక్కడికి వెళ్ళి దేవుని యొక్క నామాన్ని ప్రకటించే స్వరాన్ని, అక్కడికి వెళ్ళి ప్రజల్ని విడిపించుకొని వచ్చే స్వరాన్ని మోషే ఆ పరిశుద్ధ స్థలంలో వింటూ ఉన్నాడు. ఆయన విని ఆ భారాన్ని వహించి దేవుని దగ్గర రుజువులు కనపరుచుకొని అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకొని ఆ అరణ్యంలో నుంచి, అనగా పరిశుద్ధ స్థలంలో నుంచి బయలుదేరి వెళ్ళటం ప్రారంభించాడు. ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా 10 తెగుళ్ళు అక్కడ ఫరో ఎదుట మోషే ద్వారా దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. ఫరో ఎదుట 10 తెగుళ్ళను కలుగు చేస్తూ ఉండే సమయంలో ఫరో అప్పటికి కూడా మాట వినుకోకుండా ఉండడం ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలుల హెబ్రీయుల యొక్క ప్రతి హెబ్రీయుల యొక్క సర్వ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏడాది గొర్రె పిల్లను తీసుకొని ఆ గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమును ద్వార ప్రాంతానికి రాయాలి. ఎక్కడ రాయాలంటే గొర్రె పిల్ల రక్తాన్ని ఎక్కడ రాయాలి? ద్వారాలకి, వాడు ద్వార ప్రాంతానికి రాయాలి. మనం గమనించి చూస్తే ఎందుకు రాయాలి అని అక్కడ గమనిస్తే దేవుడు సంహారకుడిని పంపించాడు. సంహారకుడు ఏ గుమ్మం మీద అయితే గొర్రె పిల్ల రక్తం ఉంటుందో ఆ గుమ్మం దగ్గరికి
ఆ సంహారకుడు ఏ మాత్రం కూడా అడుగు పెట్టడు. హల్లెలూయా. ద్వారబంధానికి ఆ గొర్రెపిల్ల రక్తం ఏ ద్వారబంధానికి అయితే ఉండదో ఆ ద్వారములో సంహారకుడు అడుగు పెడుతున్నాడు. ఆ హెబ్రీయుల యొక్క ప్రతి ఇంటికి, ప్రతి ద్వారబంధాలకి వాడు గొర్రెపిల్ల రక్తాన్ని రాశారు. ఈ విషయం ఐగుప్తునికి తెలియదు కదా. వాళ్ళు ఎంత చెప్పినా విననొల్లని ప్రజలు కదా. ఈ విననొల్లని ప్రజలు క్రైస్తవుల్లోనూ ఉన్నారు, భూతలంలో చాలా మంది కూడా ప్రభువుని నమ్ముకోని వాళ్ళు కూడా విననటువంటి ప్రజలు ఉన్నారండి. విననటువంటి ప్రజలు విన్నారు. అసలు ఈ ముప్పు అంతా కలిగేది దేని బట్టి అంటే వినకపోవడం వల్లే కలుగుతుంది. వింటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని రోమ పత్రికలో రాయబడుతూ ఉంది. వినడం కూడా ఏమి పడితే అవి వినకూడదు. ఉద్యోగాన్ని గురించి వినేవాడు ఉద్యోగ రీతిలో ఆశీర్వదించబడతాడు. కుటుంబ వ్యవహారాల్లో వినేవాడు వాటిలో ఎదుగుతాడు. లోకాన్ని గురించినటువంటి వాటిని వింటే లోక జ్ఞానం వాడికి పెరిగి ఇదవుతూ ఉంటారు. అయితే వినుట ఏ పడితే అవి కాదు, కానీ క్రీస్తుని గూర్చి అని రోమ పత్రికలో రాయబడుతుంది. ఎవరిని గూర్చి వినాలి? క్రీస్తుని గూర్చి వినాలి. క్రీస్తుని గూర్చి వింటే క్రీస్తుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనకు కలుగుతుంది. అందుకే వినకపోవడమే వచ్చినటువంటి ముప్పు. విననొల్లకపోయారంట. ఎంత చెప్పినా ఐగుప్తులు వినలేదు. అందుకే కీర్తనకారుడు కూడా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవుని ఒక్క మాట వినుట శ్రేష్టము. ఏది శ్రేష్టం అంటే మాట వినుట శ్రేష్టము. వినకపోవటం వల్లే ఎన్ని కుటుంబాలని, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, ఎన్ని జీవితాలు బలైపోతూ ఉన్నాయి. ఎన్నో చోట్ల మనం గమనిస్తాం. రోడ్డు ప్రమాదాలు అప్పుడు కూడా ఆ డివైడర్లు ఉన్నప్పుడు కానీ, భయంకరమైన మలుపులు ఉన్నప్పుడు కానీ, రోడ్డు బాగున్నప్పుడు కానీ ఇది ప్రమాదకరమైనటువంటి ప్రదేశము. నెమ్మదిగా వెళ్ళండి. త్రాగే బ్రాందీ సీసాల పైన, తినే ఆ యొక్క పాల్ పరాకుల పైన, లేకపోతే ఆ తాగుతున్నటువంటి బీడి సిగరెట్ల వలన ఆ ప్యాకెట్ల పైన తాగొద్దు, హానికరమని ఎంత చెప్తున్నా ఏ ఒక్కరు వినకపోవడమేనండి. ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, గుండెకి దర్శనాలు పడుతున్నాయి, ఎముకలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, మరణానికి గురవుతున్నారు. వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ అవయవాల్ని పూర్తిగా సర్వనాశనం చేసుకుంటున్నారు. చేతులారా ఒకవైపు చెబుతూనే ఉన్నారు కదా, అతివేగం పనికిరాదని చెప్తూనే ఉన్నారు కదా, వేగంగా వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. త్రాగొద్దంటే వినకుండా వాళ్ళ అవయవాలను పాడు చేసుకుంటున్నారు. ఇంకా ఎన్నో కుటుంబాలు, భార్యాభర్తలు దాంపత్య జీవితంలో ఒకళ్ళు మాట పెట్టలేదంటే మరొకడు తగ్గి ఉండాలమ్మా. కలకాలం మీరు సంతోషంగా ఉండాలంటే కలిసి ఒకళ్ళు కోపం పడినప్పుడు మరొకరు తగ్గించుకొని ఉండాలి. అప్పుడే కుటుంబం కట్టబడుతుందని చెప్తే అట్లాగే వినకుండా నువ్వు తక్కువ నేను తక్కువని కుటుంబాల్లో కూడా ఎవరికి వాళ్ళు హెచ్చరింపబడుతూ గొడవ ఆగకుండా ఒకరి మీద ఒకళ్ళు చెలరేగిపోతూ ఉంటారు. ఆ కుటుంబాలు నిలుస్తున్నాయా? ఆ కుటుంబాలు ఏమాత్రం కూడా కట్టబడుతున్నాయా? ఆ కుటుంబాలు ఏమాత్రం కూడా సమాధానంగా ఉంటున్నాయా అని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఆ కుటుంబాలు ఏమాత్రం కూడా సంతోషంగా ఉండవు. వీళ్ళ గమనించండి, మాట వినుట శ్రేష్టము. ఎప్పటి నుంచో మన ప్రవక్తలు కూడా తెలియపరుస్తూనే ఉన్నారు. ఇదిగో అపాయకరమైన కాలం రాబోతుంది, దుర్దినాలలో ఉన్నాం, చెడకాలంలో ఉన్నాం, మనం చాలా ప్రమాదకరమైనటువంటి దినములలో గడుపుతూ ఉన్నాం. దినములు చెడ్డవి, అపాయకరమైన కాలంలో ఉన్నాం. ప్రవక్తలు ప్రవచిస్తూనే ఉన్నారు. ఇళ్లలో సమస్యలు, ప్రపంచ ప్రకృతిలో సమస్యలు, విపత్తులు రాబోతున్నాయి. ప్రభు కూడా ఎన్నో జరగబోయే విషయాలు ప్రకటన గ్రంథంలో ప్రవక్తల ద్వారా ఎన్నో కూడా జరగబోయే విషయాలు తెలియపరుస్తూనే ఉన్నారు. అంటే ఆ పరిస్థితులు ఎంత బోధించినా భక్తి అనేది అలవాటు పూర్వకంగా చాలా మంది జీవితంలో
కొనసాగిస్తున్నారు తప్ప భక్తిని, అది ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేని స్థితిలో చాలా మంది జీవితాలు నామకార్థపు అనుభవాలలో, అలవాటులో ఇది ఒక అలవాటుగా చేస్తున్నారు తప్ప అది ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి ఆ శక్తిని అనుభవించే పరిస్థితుల్లో చాలా మంది తగ్గిపోయారు. వాక్యపు భయం లేదు, దైవ భయం లేదు. ఈ లోకములో ఎక్కడికక్కడే అభివృద్ధి అని ఎక్కడికక్కడ పక్షులు చచ్చిపోతున్నాయి, చెట్లు అంతరించిపోతున్నాయి, భూపట్లు కూడా పండించే పరిస్థితులు కూడా చాలా తగ్గిపోతున్నాయి. టెక్నాలజీ అని, డెవలప్మెంట్ అని, అభివృద్ధి అని, లేటెస్ట్ అని ఒక భయంకరమైన పరిస్థితికి ఈ ప్రపంచం ఈ రోజున గురైపోయిందండి. భయంకరమైన పరిస్థితికి ప్రపంచం గురైపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? మాట వినకపోవటమే. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తీయులు మాట వినలేదండి. మాట వినకపోవటం వల్ల ఆ ఇశ్రాయేలు ప్రతి ద్వారబంధానికి గొర్రె పిల్ల రక్తం రాసింది. ఐగుప్తీయుల ఇళ్లలో ఏ ద్వారానికి కూడా ఆ గొర్రె పిల్ల రక్తం రాయబడలేదు కనుక ఆ గొర్రె పిల్ల రక్తం లేని ఆ ఇళ్లలో ప్రథమంగా పుట్టినటువంటివి, తొలిచూలుగా ఉన్నటువంటి ప్రతీది కూడా ఐగుప్తీయుల ఇళ్లలో మరణించినట్లుగా బైబిల్లో తెలియపరచబడుతుంది. ఎందుకంటే మాట వినకపోవటం. ఆ మధ్య కూడా ఇతర మన రాష్ట్రాల్లో కూడా గమనిస్తున్నాం, దేశాల్లో విదేశాల్లో కూడా మనం గమనిస్తున్నాం. బయటికి రావద్దని చెప్పారు, ఎంతో మంది బయటకు వచ్చారు, ఆకులు రాలినట్టుగా ఈ కరోనా వైరస్ గురైపోయారు. చెప్పిన మాట వినట్ల, మనుషులు చెప్తే పెట్టలేదని పులులు వదిలిపెట్టారట. పులులు వదిలిపెట్టారట బయటికి. మృగాలకి ఆహుతైపోతారు. గమనించండి పిల్లరా, చెప్పిన మాట వినట్లేదు, చెప్పిన మాట వినకపోవడం మరణానికి గురైపోతున్నారు. చెప్పిన దానికి లోబడకపోవడం మరణానికి గురైపోతున్నారు. అందుకే మన శరీరాన్ని మన విచ్చలవిడిగా పాడు చేసుకోవడానికి మనం మన సొత్తు కాదండి, మన దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉన్నామని అపోస్తులు మనకి తెలియపరుస్తున్నారు. వాక్యాల్లో పరిశుద్ధాత్ముడు ద్వారా అపోస్తుల ద్వారా రాయించి పెట్టారు. ఏమని? మనం మన సొత్తు కాదు, మన అవయవాలను మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి, మన శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడానికి మనం మన సొత్తు కాదు. మీరు దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవునికి సొత్తైన ప్రజలు, మనం మన సొత్తు కాదు. నీ అవయవాల్ని విచ్చలవిడిగా ఏర్పడితే తాగి తిని మరి పీల్చి పాడు చేసుకోవడానికి నీ అవయవాలు నీ సొత్తు అనుకుంటున్నావు. కాదు. రేపు రోజున నీ అవయవాల గురించి ఒక తీర్పు, ఒక లెక్కను అప్పచెప్పాలి. నీ శరీరాన్ని విచ్చలవిడిగా ఇటువంటి తిరిగి పాడు చేసుకొని ఎయిడ్స్ మీద హెచ్ఐవీలు ఆ జబ్బులు ఈ జబ్బులు తెచ్చిపెట్టుకోవడానికి, కరోనా తెచ్చిపెట్టుకోవడానికి నీ శరీరం నీ సొత్తు కాదు, నీ దేవుని సొత్తు. రేపు నీ శరీరాన్ని గురించి నువ్వు దేవుడికి లెక్క చెప్పవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు తాను అప్పగింపబడుతున్న రాత్రి ఒక ప్రార్థన ఎత్తుపట్టుకొని చెప్తున్నాడు, ఈ పాత్రలోనిది మీరు త్రాగలేరు. లేదు, ఈ పాత్రను త్రాగితేనే ఆ ప్రజలకు విమోచన కలుగుతుందంటే ఆయన కన్నీళ్లు విడిచి, నా తండ్రి ఈ పాత్రని నా దగ్గర నుంచి దూరం చేయి, ఈ పాత్రలోని నేను తాగి నా శరీరాన్ని నేను అపవిత్రపరచుకోలేనని యేసుక్రీస్తు ఆ గెత్సేమనే తోటలో ముమ్మారు రోధించి ఏడుస్తూ ఉన్నాడు. ఆ పాత్రలో ఏముంది? ఆ పాత్రలోని దేవుడు యేసు ప్రభు ఎందుకు తాగట్లేదు అని గమనిస్తే ఆ పాత్రలో మానవాళ్ళు చేసిన ప్రతి పాపం ఆ పాత్రలోకి వచ్చేసింది. ఆ పాత్రలోనికి తాగితే ఆయన శరీరం పాపపు శరీరముగా, పాపపు మొత్తుగా మార్చబడిపోతుంది. అందుకే ఆయన పాత్రలోనికి తాగడానికి ఇష్టపడట్లేదు. ఆయన శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి ఆయన ఇష్టపడట్లా. అయినా తప్పదు. మనం విమోచింపబడాలంటే ఆయన పాత్రలోనికి తాగాలి. మనం పరిశుద్ధులు అవ్వాలని, మనం నీతిమంతులు అవ్వాలని ఆయన తన శరీరాన్ని పాపపు పొద్దుగా మార్చుకున్నాడు. ఆయన పాపపు పొద్దుగా మార్చుకున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ రోజున
ఈ యొక్క మిట్ట మధ్యాహ్నం నా దేవుని యొక్క సందేశం వింటున్న మీరు ఇదిగో గమనించండి. మాట వినటువంటి ఐగుప్తీ కుటుంబాల్లో ప్రతి తొలిచూలి పశువులలో కానీ పిల్లల్లో కానీ వారి యొక్క మనుషులలో కానీ ప్రజల్లో కానీ తొలిచూలైన వాళ్ళందరూ కూడా మరణానికి గురైపోయారు. దానికి కారణం లోబడనొల్లని ప్రజలు. మరి ఆయన రక్తం ఉన్నటువంటి ఏ కుటుంబానికి కూడా సంహారకుడు వెళ్ళలేదుగా. సంహారకుడు ఏ కుటుంబానికి వెళ్ళకపోవడం ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా బ్రతికారు, సజీవంగా క్షేమంగా ఉన్నట్లుగా మనకి బైబిల్లో తెలియపరచబడుతుంది. ఇరిమియా గ్రంథకర్త చెప్తాడు, ఇదిగో మరణం మీ కిటికీలు ఎక్కుతూ ఉన్నది. ఎక్కడికి ఎక్కుతుందట? మరణం మీ కిటికీలు ఎక్కుతూ ఉన్నది. పాపం మీ వాకిట పొంచి ఉన్నదని ఆదికాండంలో తెలియపరచబడుతుంది. నా ప్రియులను గమనించండి, ఎక్కడో లేదండి, అదిగో మన కిటికీల దగ్గరికి ఉంది. ఎక్కడో లేదండి, నీ వాకిట్లోనే ఉన్నది ప్రమాదం. అది నిన్ను సమీపించకూడనట్లు యేసు రక్త ప్రోక్షణలో నువ్వు ఉండగలిగినట్లయితే నా దేవుని రక్తం ఏ సంహారకుని, ఏ తెగుల్ని, ఏ విపద్రవానికి, ఏ విధమైనటువంటి ఆ వ్యతిరేకతకి నా దేవుడు నిన్ను గురి కాకోకుండా ఆయన నీ పక్షముగా నిలబడును గాక. నా దేవుని నీతి నిన్ను రక్షించును గాక. ఆమేన్. రక్షించగలిగినది, నిన్ను కాపాడగలిగినది ఏదో కాదండి, నా దేవుని రక్తం, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం నిన్ను కాపాడగలుగుతుంది. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ క్రిందకి మీరు రాగలిగినట్లయితే నా దేవుడు మిమ్ములను కాపాడును గాక. యెహోవా నిన్ను కాపాడకపోతే నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకోవడం నీ ప్రయాస వ్యర్థమే. యెహోవా నిన్ను కాపాడకపోతే నీ అంతటి నువ్వు కాపాడుకోవాలనుకొని మాస్కులు పెట్టుకున్నా, గంటకి చేతులు మొఖాలు కాళ్ళు గడుక్కున్నా ఏమైపోతుంది? నీ ప్రయాస అంతా కూడా వృధా, వ్యర్థం. కాపాడుకోవటం వేరు, యేసయ్య నిన్ను కాపాడే కాపుదల వేరు. నా దేవుని కాపుదలలో నీవు ఉంటే నీవు నిశ్చయముగా సురక్షితముగా నీ కుటుంబం సంతోషింపదగినటువంటి కుటుంబంగా మీరు సమాజానికి, నీ కుటుంబానికి, నీ జీవితానికి కూడా అనేకులకి సంతోషకరంగా మీరు ఉండగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటగా నా దేవుడు కాపాడుతాడు. ఎవరో తెలుసండి? యేసు రక్తం ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడుతాడు. అదిగో గొర్రె పిల్ల రక్తం ద్వారబంధానికి రాశారు కదా, ఆ గొర్రె పిల్ల ఎవరో కాదండి, మన కొరకు బలి అయిపోయిన గొర్రె పిల్ల. యోహాను సువార్తలో రాయబడుతుంది, లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిపోయిన గొర్రె పిల్ల నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్తమే మన ఇళ్ళకి, మన మీద ఆయన రక్త ప్రోక్షణ ఉందండి. 2020 సంవత్సరాల క్రితం ఆయన మనందరి కోసం ఆయన కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఇదిగో ఈ రోజే ఈ గుడ్ ఫ్రైడే చెప్పుకుంటాం చూసారా, ఈ రోజే ఆయన కల్వరిలో బలి అయిన రోజు, మన కొరకు కొరడాలు తినటువంటి దినము, మొండల కిరీటం పట్టబడిన పరిస్థితి, సిలువను మోసిన పరిస్థితి, ఆయన రక్తపు మడుగులో నడిచి అలాడిపోయి మనందరి కోసం భారాన్ని భరించాడు. ప్రతి రాజమందిరానికి త్రిప్పి ఆయన కొట్టి ఆయన రక్తం ఆ ప్రతి రాజమందిరంలో అక్కడ కనపడుతూనే ఉంది. అధికారులు త్రిప్పి ఆయన బాధించిన పరిస్థితి, మొహం మీద ఉమ్ము వేసిన పరిస్థితి, గడ్డం పట్టుకొని పీకి కుట్టి తన్ని హేళన చేసి ఆయన చిత్రహింసగా చేసినటువంటి దినము ఆయన ఇవన్నీ భరించింది ఎందుకో తెలుసా? అదిగో ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడుటకి ఆయన మన కొరకై తన రక్తమును కాల్చాడు. ఆ రక్తమే మన మీద, మన కుటుంబాల మీద ఉన్నది. ఆ రక్తం ఉన్న ఏ ఇల్లు, ఏ మనిషి కూడా ఈ తెగులికి, ఈ మరణానికి, సంహారకుడికి మీరు ఆహుతి కాకుండా ఆయన కాపాడుటకే ఈ యాగం చేస్తూ వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండోది కూడా మనం గమనించి చూస్తేనండి, నోవాహు జలప్రళయం, మనం ఆ జలప్రళయానికి వస్తున్నప్పుడు నోవాహు జలప్రళయంలో
భూతలం అంతా పాడైపోయింది. నరులు పాపం వలన యేసయ్య విసుగుపోయాడు. ఇక ఆయన సహించలేకపోయాడు. దీనిని నాశనం చేయాలనుకొని దేవుడు ఆ భూప్రపంచం అంతా నాశనం చేయాలని ఏం చేశాడంటే భూమిలో వెతికాడంట. ఏం చేశాడండి? భూమిని వెతికాడు. మరి ఇది నాశనం చేయాలనుకుని దేవుడు వెతికాడు. వెతికితే ఆదికాండం 8 అధ్యాయాలు 7 అధ్యాయాలు వీటిలో మనం గమనిస్తూ ఉంటే వెతికి చూస్తేనంట అక్కడ నోవాహు నీతిపరుడుగా కనపడ్డాడంట. దేవుడి స్తోత్ర. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నోవాహు నీతిపరుడై నిందారహితుడై దేవునితో నడిచిన వాడు అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరంట? నోవాహు నీతిపరుడుగా కనపడ్డాడు. ఆ ఒక్క నీతిపరుడు బట్టి దేవుడు ఆ దినాల్లో ప్రజల్ని రక్షించాలనుకున్నాడు. మరి నోవాహు దేవుడు చెప్పినట్లుగా అందరు గమనించండి. అక్కడ నోవాహుకి దేవుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. అంటే నోవాహు జీవితంలో నీతిపరుడుగా ఉన్నాడు, దేవుడితో నడిచిన వాడుగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. దేవుడు చెప్పింది చేసే వ్యక్తి. అంటే ఉపదేశ క్రమానికి అప్పగించబడుతున్నాడు, వాక్యానుసారానికి అప్పగించబడుతున్నాడు. వాక్యానుసారమైన జీవితం దేవుని నడిపింపుకి అప్పగించుకున్నాడండి. నోవాహు ఈ వాడ ఇన్ని కొలతలతో ఈ విధంగా కట్టాలి, నిర్మించాలి, ఇన్ని అరలు పెట్టాలి, ఇలా చేయాలి, అన్నవారు ప్రతిదానికి ఒక లెక్క దేవుడు చెప్తే దేవుడు చెప్పింది తూచా తప్పకుండా నోవాహు చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. ఉపదేశ క్రమానికి అప్పగింపబడ్డాడు, వాక్యానుసారంగా నడుచుకున్నాడు, నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు నోవాహును చూశాడు. భూమి మీద ఎవరు కనపడ్డా నోవాహు కనపడ్డాడు. నోవాహు వాడని నిర్మించడం మొదలుపెట్టాడు. నోవాహు వాడని నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత అండి ఆ ప్రజలందరికీ ప్రకటించాడు, స్వార్థ ప్రకటించాడు, ఉపదేశం చెప్పాడు. ఏ ఒక్కరు కూడా వాక్యానికి లోపరుస్తున్నారు, కొడుతున్నారు, సంఘానికి చర్చలకి ఆటంకపరుస్తున్నారు. అన్ని చేసిన నోవాహు వాళ్ళ మీద ఏమి కోపపడుకోకుండా దేవుడు చెప్పినట్టుగా వాళ్ళని కట్టుకుంటూనే ఉన్నాడు. వాళ్ళని కట్టడం అంటే జీవితాన్ని కట్టుకోవడం. వాళ్ళని కట్టడం అంటే జీవితాన్ని క్రమంలోనికి నడిపించుకోవడం, వాక్యానికి అప్పగించుకోవడం, ప్రభువుకి అప్పగించుకోవడం. కట్టుకుంటున్నాడు, ఇతరులకి చెబుతున్నాడు, తనను తాను కట్టుకుంటున్నాడు. ఆ కట్టుకుంటున్నటువంటి ఆ కార్యక్రమంలో వారి నిర్మాణం పూర్తయిపోయిందా? వారి నిర్మాణం పూర్తయిపోయినప్పటికీ అందరికీ తెలియపరిచిన ఎవరు కూడా లోబడలేదు. ఉపదేశానికి లోబడాల. ఎప్పుడు చెప్పేదే అనుకుంటున్నారు, ఎప్పుడు వినేదే అనుకుంటున్నారు. ఇది మనకి తెలియదే కాదు, మనకి తెలిసిందే అనుకుంటున్నారు. కానీ జలప్రళయం వచ్చేసి ఎవరు చూసి చచ్చారు అనుకున్నారు. జలప్రళయం వచ్చేసి వాడ మొదలగడం మొదలుపెట్టింది. నీళ్లు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టాయి. ఇక భూమి మీద ఉన్న ప్రజలు నిదానంగా వచ్చి